హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా స్మార్ట్ హోమ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంప్లీట్ వ్లాగ్ అనేది మనకు తిరుమలలో దర్శనానికి సంబంధించండి. అది కూడా ఏం దర్శనం అంటే శ్రీవాణి ట్రస్ట్ది బ్రేక్ దర్శనం ఉంటుంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వీడియోలో ఉంటాయి. వీడియో మొత్తం చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ అవి ఏమన్నా ఉన్నా కానీ కమెంట్ సెక్షన్ ద్వారా నన్ను అడగచ్చు. యాక్చువల్లీ దీనికి ముందు వ్లాగ్ మేము హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చామన్నమాట. మొత్తం ట్రావెల్ వ్లాగ్, ఎలా వెళ్ళాలి, ఎలా రీచ్ అవ్వాలి, అదంతా కూడా వీడియోలో ఉంటుంది. మీకు ఏమైనా కావాలంటే ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. దీనికన్నా ముందు వీడియోనే ట్రావెల్ వ్లాగ్ అనేది ఉంటుంది. అలాగే నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ సేమ్ శ్రీవాణి దర్శనంకి సంబంధించి ఒక వీడియో చేశానండి. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ప్లస్ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఈసారి పోయినసారి కన్నా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది. దర్శనం ప్రాసెస్ అదంతా కూడా ఎలా టికెట్స్ తీసుకోవాలని అంతా కూడా డిఫరెన్స్ ఉంది. కాబట్టి అదంతా కూడా నేను దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను లాస్ట్ వీడియోకి అడిగిన డౌట్స్, మోస్ట్ ఫ్రీక్వెంట్గా వచ్చిన డౌట్స్ ఏంటేంటి అనే దానికి నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు శ్రీవాణి బ్రేక్ దర్శన్ అంటే ఏంటంటే, మనము శ్రీవాణి అనే ట్రస్ట్ ఉంటుందన్నమాట తిరుమలలో. ఆ ట్రస్ట్కి మనం 10,000 రూపీస్ డొనేషన్ కట్టేసి ఒక 500 రూపీస్ కట్టి దర్శనం టికెట్ తీసుకుంటాం. అంటే టోటల్ టికెట్ కాస్ట్ వచ్చేసి 10,500 రూపీస్ అనమాట. మొత్తం మనకి శ్రీవాణి దర్శనం టికెట్ 10,500 రూపీస్ అవుతుంది. అది పర్ హెడ్. కొంతమంది ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక్క డొనేషన్ చేసేసి మిగిలిన వాళ్ళు ఒక 4 మెంబర్స్ ఉంటే వాళ్ళంతా 500 చేసుకుని కట్టేయచ్చా అని అడిగారు. అలా లేదండి. ప్రతి ఒక్కరు ఎంతమంది ఫ్యామిలీలో ఉంటే అంతమంది 10,500 అనేది కట్టాలన్నమాట. అలాగే కిడ్స్, ఎవరైతే కిడ్స్ 12 ఇయర్స్ బిలో ఉంటారో వాళ్ళకి టికెట్ అనేది అవసరం లేదు. వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు వెళ్ళొచ్చు. ఓన్లీ ఎవరైతే అబౌవ్ 12 ఇయర్స్ ఉంటారో వాళ్ళందరికీ మాత్రం కంపల్సరీ పర్ హెడ్ 10,500 రూపీస్ కట్టాలన్నమాట. మేము ఇప్పుడు 3 మెంబర్స్ వెళ్ళాం. 2 అడల్ట్స్ అండ్ 1 కిడ్ అనమాట. 2 అడల్ట్స్కి కలిపి మేము 21K కట్టాము. మనకు శ్రీవాణి దర్శన్ టికెట్స్ అనేటివి ఆఫ్లైన్లో, ఆన్లైన్లో రెండిట్లోనే అవైలబుల్ ఉంటాయండి. కానీ ఆన్లైన్లో చేసుకోవాలంటే కొన్ని మంత్స్ ముందే చేసుకోవాలి. అదే ఆఫ్లైన్ అయితే కనుక మనము ఏ రోజైతే దర్శనం చేసుకోవాలనుకుంటున్నామో దానికి ముందు రోజు వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి దర్శనానికి సంబంధించిన టికెట్స్ తీసుకోవాలి. ఇంతకుముందు మొత్తం అంతా కలిపి మనకి 1000 టికెట్స్ ఉంటాయి శ్రీవాణివి. ఇంతకుముందు ఎలాగంటే 900 టికెట్స్ ఇక జేయూ ఆఫీస్లో వచ్చేవాళ్ళు, మిగిలిన 100 టికెట్స్ అనేవి ఎయిర్పోర్ట్లో ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 800 టికెట్స్ మాత్రమే ఇస్తున్నారండి జేయూ ఆఫీస్ దగ్గర. 200 టికెట్స్ అనేవి ఎయిర్పోర్ట్లో ఇస్తున్నారు. ఇప్పుడు మీకు నేను చూపించేది జేయూ ఆఫీస్ దగ్గర, ఎక్కడైతే మనకు శ్రీవాణి టికెట్ కౌంటర్ దగ్గర మన టికెట్స్ ఇస్తారో ఆ కౌంటర్ చూపిస్తున్నారు. జేయూ ఆఫీస్ పక్కనే పెద్ద లైన్ ఉంటుంది. ఇంతకుముందు ఎలాగంటే జేయూ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయి మనం టికెట్స్ తీసుకోవాలి, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు శ్రీవాణికి రష్ అనేది చాలా ఉంది. నేను వెళ్ళింది జస్ట్ 5-6 మంత్స్ బ్యాకే అండి లాస్ట్ టైము. అప్పటికి ఇప్పటికీ రష్ అయితే ఎలా పెరిగిపోయిందంటే, ఇప్పుడు మీరు క్యూ చూస్తున్నారు కదా, ఇంత పెద్ద క్యూ. యాక్చువల్లీ 8-8:30కి వాళ్ళు స్టార్ట్ చేస్తారు టికెట్స్ ఇవ్వడం. కానీ ఇక్కడ క్యూలోకి మార్నింగ్ 5-5:30 కల్లా వచ్చి చాలామంది నిలబడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఒక టెంట్ లాగా ఉంది. ఆ టెంట్లో అనమాట ఇంతకుముందు జేయూ ఆఫీస్లో వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ జేయూ ఆఫీస్లో కాకుండా ఆ టెంట్లోకి వెళ్ళి మనం టికెట్స్ అనేటివి తీసుకోవాలి. టెంట్లో అంతా ఇలాగుంటుంది. మనకు ఆ డిస్ప్లే అనేది ఎప్పుడు ప్లే చేస్తూ ఉంటారు అనమాట, ఎన్ని టికెట్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ అని. కానీ మీరు మ్యాక్సిమం 8:30-9 లోపలే క్యూలోకి వెళ్తే మీకు టికెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 10కి అలా వెళ్తే మీకు టికెట్స్ అనేటివి 90% రావన్నమాట. ఎందుకంటే ఇంతాక చూసారు కదా, రష్ అనేది చాలా 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 పెరిగిపోయింది. వన్స్ మనకి ఈ టికెట్స్ అనేటివి ఇష్యూ అయినాక రూమ్ కోసం అని చెప్పేసి జేయూ ఆఫీస్కి వెళ్ళి ఒక చిన్న స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని కనుక వెళ్తే మనం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఆ స్లిప్ చూపిస్తే మనకు రూమ్ ఇస్తారండి. కానీ మేము రూమ్ తీసుకోలేదు, కొండ దిగేస్తున్నాము. దానికి రీజన్ ఏంటంటే, లాస్ట్ టైం మాకు ఇంత అంటే ఇప్పుడు ప్రజెంట్ రష్ ఉన్నారనో ఏమో నాకు తెలియదు, కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా బాగా జరిగింది శ్రీవాణి టికెట్స్ అదంతా తీసుకునే ప్రాసెస్. కానీ ఈసారి ఏమైపోయిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 3 అవర్స్ పైన లైన్లో నిలబడ్డాం టికెట్స్ కోసం. దాని తర్వాత మళ్ళీ మేము రూమ్ కోసం అని చెప్పి వెళ్ళినప్పుడు సిఆర్ఓ ఆఫీస్లో ఒకటే చెప్తున్నారు, నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి, హాట్ వాటర్ రావు, రూమ్స్ అనేవి 50 రూపీస్, 100 రూపీస్, 500 రూపీసే ఉన్నాయి. 100
రూపీస్ అయినా రావచ్చు, 500 అయినా రావచ్చు, నేను చెప్పలేను. 1000 రూపీస్ రూమ్స్ 1500 అయితే లేవు. కాబట్టి వాళ్ళు అసలు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు అనమాట, మీరైతే 2000 కట్టండి అడ్వాన్స్, మీకు ఏ రూమ్ అలాట్ అవుతుందో నాకు తెలియదు అని చెప్పారు. ఇంకెందుకు రిస్క్ అని చెప్పేసి మేము పైన రూమ్ ఇంకా కష్టం అవుతుందని చెప్పి మళ్ళీ కింద తిరుమలకి వెళ్ళి తిరుపతికి వెళ్ళి మళ్ళీ ఆ రోజు నైట్ మళ్ళీ తిరుపతిలోనే స్టే చేసి తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ తిరుమలకి వెళ్ళామన్నమాట శ్రీవాణి దర్శనం కోసం. లాస్ట్ టైం నా వీడియో చూస్తే మేము రాత్రి అక్కడే నైట్ స్టే చేసి దర్శనం అవన్నీ ప్రాసెస్ అంతా చాలా బాగా జరిగింది. కానీ ఈసారి మాత్రం కొంచెం అటు ఇటు అయిందనమాట. తర్వాత రోజు మేము వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అంటారు, శుభదం అంటారు కదా, అటు సైడ్కి వచ్చామన్నమాట. ఎక్కడైతే మనకి శ్రీవాణి దర్శనం సేమ్ ఇదే ప్లేస్కి వచ్చాము పోయినసారి కూడా. కానీ ఇంతకుముందు ఇక్కడున్న క్యూ ఉంది కదా, ప్రవేశం ఎంట్రీ అని చెప్పేసి అక్కడి నుంచి శ్రీవాణి వాళ్ళని అనేది పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం ముందుకు పంపిస్తున్నారండి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా, అలా పైకి మనము థర్డ్ బ్రిడ్జో సెకండ్ బ్రిడ్జో అనే చెప్పారు, ఇక్కడ నుంచి పైకి ఎక్కి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తున్న రూమ్లో మన మొబైల్స్ అవన్నీ ఏవేవైతే మన దగ్గర ఎలక్ట్రానిక్ గుడ్స్ ఉంటాయో లేకపోతే బ్యాగ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలన్నమాట. అదంతా అయిపోయినాక మాకు దర్శనం అదంతా అయిపోయింది. ఇప్పుడు దర్శనం ప్రాసెస్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. వన్స్ మనం మొబైల్స్ అవన్నీ పెట్టిన తర్వాత డైరెక్ట్ అక్కడి నుంచి క్యూ ఒక 15-20 మినిట్స్ దాకా మనం నడిచి వెళ్ళిన తర్వాత మనల్ని కంపార్ట్మెంట్లో కూర్చోపెడతారు. కంపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా నేను పోయినసారి కూడా కంపార్ట్మెంట్లో కూర్చున్నాను, ఈసారి కూడా 1 అవర్ అయితే కంపార్ట్మెంట్లో కూర్చోపెడతారండి. కానీ ఆ 1 అవర్లో కూడా మనకి ఫుడ్ అలాగే మనకి తాగేదానికి పాలు కానీ టీ కానీ కాఫీ కానీ ఇస్తారు. మొత్తం కంపార్ట్మెంట్లో ఉండే వాళ్ళంతా ఫుడ్ తిని అవన్నీ తాగిన తర్వాతే మనల్ని ఆ గేట్స్ అనేటివి ఓపెన్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా 1 అవర్ అనేది మనం కంపార్ట్మెంట్లో కూర్చుంటాము. 1 అవర్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాక మళ్ళీ ఒక ½ అవర్ నడుచుకుంటా వెళ్ళి మనం బ్రిడ్జ్ ఎక్కి దిగి దేవుని దర్శనానికి వెళ్తాము. దేవుని దర్శనానికి వెళ్ళినప్పుడు మనకి ధ్వజస్తంభం అనేది టచ్ చేపిస్తారు. అలాగే మనం ఫస్ట్ గడప వరకు వెళ్తాం కాబట్టి వెనకాల నుంచి దేవుని చాలా బాగా చూడొచ్చు. చాలామంది ఏమడిగారంటే ఆపుతారా, అక్కడే నిలబడి చూడొచ్చా అని అడిగారు. ఆపరండి, వెళ్తూనే ఉండాలి, మనం నడుస్తూనే ఉండాలి. కానీ వెనకాల నుంచి దేవుని చూస్తాం కాబట్టి చాలాసేపు మనం దేవుని చూడొచ్చు, చాలా దగ్గర నుంచి చూస్తామన్నమాట. అలాగే అక్కడ మనకు తీర్థం వేస్తారు, బనానా అలాగే మన ప్రసాదం దేవుని ముందే అనమాట, అక్కడే ఇచ్చేస్తారు. మనకు 300 రూపీస్ దర్శనానికి దీనికి మెయిన్ తేడా ఏంటి అంటే 300 రూపీస్ అంటే చాలా దూరం నుంచి చూస్తాము, 10,000 రూపీస్ శ్రీవాణి దర్శనం అయితే మాత్రం చాలా అంటే చాలా దగ్గర నుంచి చూస్తాము. నాకు లాస్ట్ టైం శ్రీవాణికి ఈసారి శ్రీవాణికి ఎక్స్పీరియన్స్ అనేది చేంజ్ అయ్యింది. ఎక్కడంటే టికెట్స్ ఇష్యూ చేసే విషయంలో అలాంటి టైంలో. కానీ దర్శనం వల్ల దర్శనం దేవుని చూసిన తర్వాత అదంతా అసలు ఏం గుర్తుకు లేదనమాట. కానీ ప్రాసెసింగ్ అయితే చాలా చేంజ్ అయ్యింది అనిపించింది. మీరు కనుక ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అలా వెళ్తేనే మంచిది. ఎందుకంటే ఓల్డ్ పీపుల్ కానీ చిన్నపిల్లలు కానీ వచ్చినప్పుడు అంతసేపు క్యూలో నిలబడాలి టికెట్స్ కోసమే అంటే మాత్రం కొంచెం కష్టము. అదొక్కటే నాకు కొంచెం కన్సర్న్ అనిపించింది అనమాట ఇంతకుముందు కానీ ఎప్పటికీ. నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మ్యాక్సిమం ఈ వీడియోలో షేర్ చేశాను అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా నన్ను అడగచ్చు. థ్యాంక్ యూ.